దృష్టి ఆ నియోజకవర్గంపైనే పడింది. నిన్న మొన్నటి వరకు పరిశీలనలో కూడా లేని బీజేపీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీలోకి దిగుతున్నారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన సీనియర్లు కంగుతిన్నారు. సామాజిక బలం లేకపోయినా కమలం పార్టీ అభ్యర్థి గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గమేది? బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నదెవరు? సైకిల్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన ఓ నేత ఇండిపెండెంట్గా బరిలోకి దిగనున్నారా? వాట్స్ ది స్టోరీ? శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇది టీడీపీకి పట్టున్న స్థానం. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి కమలం పార్టీ పోటీ చేస్తోంది. ఆ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు నడికుదుటి ఈశ్వరరావును అభ్యర్థిగా బరిలో దింపుతోంది. దీంతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి బీజేపీ జెండా ఎలా ఉంటుందో తెలియని ఎచ్చెర్లలో ఈసారి కమలం పార్టీ పోటీ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి కూటమి పార్టీల పొత్తు తర్వాత ఎచ్చెర్ల ఎవరికి కేటాయించాలన్న అంశంపై మూడు పక్షాలు సీరియస్ గా కసరత్తు చేశాయి. టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కళా వెంకట్రావుతో పాటు కలిశెట్టి అప్పలనాయుడు సీటు ఆశించారు. ఈ ఇద్దరు నేతల్లో ఒకరికి ఎచ్చెర్ల టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ ఈ స్థానాన్ని ఎంచుకుంది. వాస్తవానికి ఎచ్చెర్ల నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికం. ఈ స్థానం నుంచి ఇప్పటి వరకు అన్ని పార్టీలు కాపులనే బరిలో దించాయి. కానీ ఈసారి కమ్మ సామాజిక వర్గ నేత నడికుదుటి ఈశ్వరరావు అలియాస్ ఎన్ఏఆర్ పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ కమ్యూనిటీ ఓటర్లు చాలా తక్కువనే చెప్పాలి. కానీ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన ఈ నేతను బరిలో దింపడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఎచ్చెర్లలో బీజేపీ గెలుపు ఒక పెద్ద సవాలనే చెప్పాలి. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ మంత్రి కళా వెంకట్రావుకు ఈ ప్రాంతంపై గట్టి పట్టుంది. టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన కలిశెట్టి అప్పలనాయుడు నిరాశలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వీరి సహకారం లేనిదే ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్థి నెట్టుకు రావడం అంత ఈజీ కాదనే వాదనలున్నాయి. టికెట్ ఆశించిన కళా వెంకట్రావుకు టీడీపీ నాయకత్వం ఇప్పుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి సీటును కేటాయించింది. మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొంటున్నారు. దీంతో ఎచ్చెర్ల బీజేపీ అభ్యర్థికి ఈ నేత నుంచి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. టీడీపీ క్యాడర్ కమలంతో కలిసి పనిచేస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈశ్వరరావు గతంలో మాజీ మంత్రి కళా వెంకట్రావుకు ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేత వేధింపులకు గురయ్యారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకే విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అప్పట్నుంచి ఎన్ఏఆర్ ఎచ్చెర్ల సీటుపై కన్నేశారు. నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పక్కా ప్లాన్తో అసెంబ్లీ బరిలో దిగుతున్న ఈశ్వరరావు ఈ ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమిస్తారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.